ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బెడ్షీట్ మీద మనం ఒకరిని కూర్చోబెట్టాము కదా. సో ఈ కూర్చున్న వీడు మామూలుగానే కూర్చుంటాడు. ఫస్ట్ ఒకరు బెడ్షీట్ని నా బెడ్షీట్ నాకు ఇవ్వు అన్నట్టుగా బెడ్షీట్ లాగాలి. సో ఫస్ట్ కొంచెం తక్కువ ఫోర్స్తో లాగండి. లాగితే ఏమవుతుంది, సో అది రాదు. సో వై అంటే ఆ బెడ్షీట్ మీకు మూవ్ కాదు, బయటికి రాదు. ఎందుకు రాదు అంటే దెర్ ఈజ్ ఎ స్టాటిక్ ఫ్రిక్షన్. వేర్ ఈజ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్? బిట్వీన్ దిస్ పర్సన్ అండ్ బెడ్షీట్, బిట్వీన్ దీస్ టూ సర్ఫేసెస్. సర్ఫేసెస్ అంటే ఇక్కడ ఎవరెవరు, ఇక్కడ కూర్చున్న వీడు ప్లస్ కింద ఉన్న బెడ్షీట్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఏముంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. దట్ ఫ్రిక్షన్ ఈజ్ కాలింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఫస్ట్ ఒకరు లాగండి, ఫస్ట్ బెడ్షీట్ లాగండి, పట్టుకో మొత్తం పక్క దగ్గర తీసుకో. రైట్, మామూలుగా లాగేస్తాయి, లాగేస్తాయి. ఇంకొంచెం దగ్గర పెట్టుకో. రైట్, దగ్గర పెట్టుకో. వెయిట్ నువ్వు అదేమి రైట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం పట్టుకో, ఇక్కడ పట్టుకో. మామూలు ఫోర్స్తో లాగితే ఏమైంది, బెడ్షీట్ రావట్లేదు. బెడ్షీట్ రాకుండా ఏమవుతుంది, సో బెడ్షీట్తో పాటు వీడు ముందుకు వెళ్తున్నాడు. ఎందుకలా? స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, దిస్ ఫ్రిక్షన్ గ్రిప్ ద టూ సర్ఫేసెస్. ఈ రెండు సర్ఫేసెస్లను కూడా మీకు, సో ఇట్జర్ ఈ రెండు సర్ఫేస్లు కూడా గ్రిప్తో ఉండేటట్టుగా మీకు స్టాటిక్ ఫ్రిక్షన్ యూజ్ అవుతుంది. నౌ